ఈ రోజుల్లో ఎక్కువ మంది యూరిక్ యాసిడ్ అనే ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఈ యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, అదేవిధంగా దీనికి ప్రకృతి ప్రసాదించినటువంటి వనమూలిక వైద్యంతో ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే పలు విషయాలు నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. సర్వరోగ హరం అనే ఒక ప్రోడక్ట్ను లాంచ్ చేశాం. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎవరైనా సరే మీరు యూరిక్ యాసిడ్ అధికమై బాధపడుతున్నట్లయితే మీరు నేరుగా మా దగ్గరకు రండి, మేము మీకు ఉచితంగా ఈ మందు ఇస్తాం. యూరిక్ యాసిడ్ అధిక కాలం పాటు ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటే కాలి బొటన వేలు నుండి మొదలైన నొప్పి, వాచి ఎర్రబారి, కనీసం నడవడానికి కూడా సహకరించకుండా విపరీతమైన నొప్పి, మంట ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే కాలి వేలు నుండి మొదలైన నొప్పి మోకాళ్ళ వరకు వ్యాప్తి చెందుతుంది. దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే యూరిక్ యాసిడ్ కిడ్నీలో కూడా చేరి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ తగ్గాలంటే మనకు నచ్చినది తినకుండా కొంతకాలం పథ్యం పాటించవలసి ఉంటుంది. విందులు, వినోదాల్లో ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు. సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ త్రాగకూడదు. ఫ్యాట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు తీసుకోకూడదు. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. సమయానికి తినాలి, సమయానికి పడుకోవాలి. ప్రశాంతంగా ఉండే విధంగా ప్రయత్నించాలి. సర్వరోగ హరం అనే మందుతోటి మీ జబ్బు ఇట్టే తగ్గిపోద్ది. కేవలం వారం రోజుల్లో మీ యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా వస్తుంది. ఓ 1/2 లీటరు నీళ్లు మరగబెట్టుకోవాలి. అవి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ 1/2 లీటర్ నీళ్లు మరి కొద్దిగా అంటే ఒకేసారి నీళ్ళులాగా తాగకుండా ఒక టీ లాగా ఆ నీళ్లు ఒక 5 నిమిషాలు అలా కూర్చొని తాగండి. దాని తర్వాత ఓ చెంచా వాము తీసుకోండి, దాన్ని నలవండి. 2 కప్పులు నీళ్లు తీసుకొని ఓ గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి నెమ్మదిగా మరగబెట్టండి. అందులో ఇప్పుడు ఓ చెంచా వాము, 5 గ్రాముల పచ్చి అల్లాన్ని మరి కొంచెం నలగొట్టి అందులో వేసి డికాషన్ లాగా తయారు చేసుకోండి. నెమ్మదిగా టీ లాగా తీసుకోండి. ఉదయం 9 గంటలకు మీ కేజీ శరీర బరువుకు తగ్గట్టు కేజీకి 10 గ్రాముల చొప్పున 4 రకాల పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా తీసుకోవాల్సిన పండ్లు ఏంటంటే తప్పనిసరిగా ఒక యాపిల్ తీసుకోవాలి, ఒక అరటిపండు తీసుకోవాలి, ఒక జామకాయ కూడా తీసుకోవాలి. దాంతో పాటు సిట్రిక్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఈ రకంగా మీరు ఉదయం మీ యొక్క బ్రేక్ఫాస్ట్ను కంప్లీట్ చేయండి. మధ్యాహ్నం 12 గంటలకు మరలా మీ శరీర బరువుకు 5 గ్రాముల చొప్పున తప్పనిసరిగా ఇక్కడ కీరదోస తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఓ చిన్న క్యారెట్ తీసుకొని ఎక్కువ మోతాదులో కీరదోస తీసుకొని మీరు మధ్యాహ్నం మీ కేజీ శరీర బరువుకు టోటల్గా 5 గ్రాముల చొప్పున ఈ సలాడ్ తీసుకోండి. తర్వాత మీరు తినే రోజు ఆహారం తీసుకోండి. సాయంత్రం 6 గంటలలోపు మీ డిన్నర్ పూర్తి చేయాలి. డిన్నర్ పూర్తి చేసే ముందు కూడా మీరు మరలా ఉదయం తీసుకున్న విధంగానే కీరదోస, క్యారెట్ తీసుకొని అప్పుడు మీరు కొద్ది మోతాదులో ఉడికించిన ఆహారం తీసుకోండి. ఈ రకంగా చేయటం వలన మీ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది చాలా ఈజీగా తగ్గుతాయి. మేము అనేక వనమూలికలు, కొండరేడ్లు, స్థానికంగా ఉండే ఆదివాసులు అందరితో కలిసి తయారు చేసినటువంటి ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరుకుతున్నటువంటి మూలికలను సమీకరించి సమ్మేళనలు చేసి అనేక మంది యూరిక్ యాసిడ్తో బాధపడుతున్న వాళ్ళకి ఇచ్చి విజయవంతంగా మేము తయారు చేసినటువంటి ఈ మందు ఇప్పుడు మీకు ఉచితంగా ఇస్తాం. సర్వరోగ హరం అనే పేరు నామకరణం చేయటం జరిగింది. ఇప్పుడు మన యూరిక్ యాసిడ్కి ఉపయోగపడే ఈ వనమూలిక వైద్యం వచ్చింది. దీన్ని సాయంత్రం 6:30 గంటలకు ఓ అర చెంచా పొడిని ఓ కప్పు నీళ్ళలో వేసి మరగబెట్టి సాయంత్రం 6:30 గంటలకు ఈ వనమూలిక సమ్మేళనం తీసుకోవాలి. దీని తర్వాత మీరు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. సాయంత్రం 6:30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. దీంతో మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి
నెమ్మదిగా వారం రోజుల్లో నార్మల్కి వస్తాయి. ఈ విధంగా మనం మన శరీరంలో పేర్కొన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా ఈ మూలికలు వాడాలి అని మీకు మొత్తం కూడా తెలియచేసి మీకు మందు ఉచితంగా ఇస్తాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజా వైద్యశాల అనే మా క్లినిక్ ఉంది. ఇక్కడికి మీరు రండి. వచ్చిన తర్వాత ఈ యూరిక్ యాసిడ్తో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మన రక్తంలో ఉన్న యూరిక్ యాసిడ్స్ ఏ విధంగా మనం సహజ సిద్ధంగా తగ్గించుకోవాలి అనే విషయాల మీద మీకు ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి యూరిక్ యాసిడ్కు మందు మేము మీకు ఉచితంగా ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం.